సభా సరస్వతికి పాదాభివందనం చేస్తూ మన సినీ కుటుంబానికి చెందిన మీ అందరికీ పేరు పేరున స్వాగతం, శుభస్వాగతం. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం. స్నేహానికి మించిన అపురూపమైన బంధం నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఏదీ లేదు. నేను బాలనటుడిగా, ఎందుకంటే ఈరోజు చిల్డ్రన్స్ డే, మా నాన్నగారు బాలనటుడిగా రంగప్రవేశం చేశారు. నేను బాలనటుడిగా రంగప్రవేశం చేశాను. తమ్ముడు రవిశంకరు బాలనటుడిగా, అయ్యప్ప పి శర్మ వాడు బాలనటుడిగా, మా ఆది కూడా వాడు గుర్తుందో లేదో, వాడు చిన్నప్పుడు కప్పలు అనే ఒక నాటకంలో రావికొండలరావు గారు దాంట్లో నాన్న ఆకలే అమ్మ ఆకలే అమ్మ ఆకలి అనే డైలాగ్తో చాలా చిన్నప్పుడే వాడు రంగప్రవేశం చేశాడు నాటకంలో, మెడ్రాస్ మ్యూజిక్ అకాడమీలో. సో ఈరోజు చిల్డ్రన్స్ డే. సో ఈ అద్భుతమైన రోజు, ఈరోజు స్నేహానికి విలువిస్తూ చేసిన ఒక అద్భుతమైన సినిమా. నాన్నగారికి ఎంతో మంది మిత్రులు. ఆ మిత్రుల్లో ప్రముఖంగా నర్రా వెంకటేశ్వరరావు గారు. నర్రా వెంకటేశ్వరరావు గారు మెడ్రాస్ వలసరవాకంలో అందరం ఒక కుటుంబంగా పెరిగాం. అది నర్రా వెంకటేశ్వరరావు గారు కావచ్చు, ముత్యాల సుబ్బయ్య గారు కావచ్చు, వందేమాతరం శ్రీనివాస్ కావచ్చు, భీమినేని శ్రీనివాస్ కావచ్చు, ఇలా వేలు గారు కావచ్చు, పిఎల్ నారాయణ కావచ్చు, టీ కృష్ణ గారు కావచ్చు. అసలు మా కాలనీకి టీ కృష్ణ గారు కాలనీ అని పేరు వలసరవాకంలో. సో ఆ స్నేహబంధం ఎంతవరకు వచ్చిందంటే, ఈరోజు మా నర్రా వెంకటేశ్వరరావు గారి కూతురు వసంత శ్రీనివాస్ వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. సో ఈరోజు వసంత శ్రీనివాస్ సమర్పణలో నాకు అండాదండ మా సురేఖ నిర్మాతగా, క్యాజువల్గా ఉండండి, టెన్షన్గా ఉన్నారేంటి. అలాగే బాబ్జీ, నాన్నగారికి మరో మంచి మిత్రుడు నాగేశ్వరరావు గారు, విజయనగరం. అసలు వాళ్ళ ఫ్రెండ్షిప్ ఒక అద్భుతమైన ఫ్రెండ్షిప్. అలాగే నేను బాబ్జీ, అతను ఆపరేటివ్ కెమెరామ్యాన్ గారి దగ్గర నుంచి కంటే ముందు నుంచి మేమంతా. సో తను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా, అలాగే శ్రీమతి షీలా బాబ్జీ గారిని కూడా. ఈరోజు ముగ్గురు లక్ష్ములు రండి. ఎలా పరిచయం అయ్యాడో మీ అందరికీ తెలుసు. సో ఒక్కసారి మళ్ళీ ఆర్ఆర్ మూవీ మేకర్స్కి, వెంకట్ గారికి ఈ సభాముఖంగా మా కృతజ్ఞతలు, మా ధన్యవాదాలు చెప్తూ, ఆది మొదటి నిర్మాత, మా మంచి నిర్మాత, మనందరి నిర్మాత, అజాత శత్రువు శ్రీ అచ్చిరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సో చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే మొదటి సినిమా నుంచి వాడి సినీ ప్రస్థానం ప్రారంభమై ఈ మధ్య 7 అడుగులు నడిచిన మా ఆదికి ఇది 7వ సినిమా. సో ఇప్పుడు మా బ్యానర్ని అచ్చిరెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరించమని నేను సభాముఖంగా కోరుతున్నాను. శ్రీనివాసాయి స్క్రీన్స్. సో ఆ ఏడుకొండలవాడి ఆశీర్వాదంతో పాటు
సాయినాథుని ఆశీర్వాదంతో పాటు ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో పాటు మీ అందరి అభిమానంతో పాటు మన తెలుగు ప్రజల ఆశీర్వాదంతో, ఎందుకంటే చాలా మంచి మనిషి, మనసున్న మనిషి, ఎప్పుడు ఆది ఇంకా ఎన్నో సాధించాలని, ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకునే మా మంచి నిర్మాత, మా ఫ్యామిలీకి ఎంతో చాలా ఆత్మీయులు. సో ఈరోజు అచ్చిరెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు శ్రీనివాస్ ఐ స్క్రీన్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ నమస్కారం. ఈ అందరూ ఇష్టపడే బాలల దినోత్సవంగా మనం భావించే ఈ నవంబర్ 14వ తేదీన ఒక మంచి అభిరుచి ఉన్నటువంటి నిర్మాతలు ప్రారంభించే ఒక కొత్త నిర్మాణ సంస్థ నా చేతుల మీదుగా ప్రారంభం అవడం, అది నేను చాలా ఆనందపడుతున్నాను. ఈ సంస్థ చాలా మంచి విజయాలు సాధించాలి, మంచి మంచి చిత్రాలు నిర్మించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఆదితో ప్రయాణం అనేది, ఆది హీరో అవ్వకముందు నుంచి కూడా ఆది ఫోటో ఏ రోజైతే సాయి కుమార్ గారు వెంకట నాకు చూపించారో ఆ రోజే అతని పట్ల ఒక అభిమానం, ఒక నమ్మకం, ఒక ప్రేమ, ఇలాంటివన్నీ కూడా మనసులో కలిగినాయి. ఆ కలిగిన వాటి ప్రభావం వల్లే వెంకట గారు కూడా డెఫినెట్గా ఆదిని ఆర్ఆర్ మూవీ మేకర్స్ ద్వారా మనమే లాంచ్ చేద్దామని చెప్పి సాయి గారికి చెప్పారు. అలాగే సాయి గారు కూడా ఆయన ఇచ్చినటువంటి ప్రోత్సాహాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ సినిమా చేయడం జరిగింది. ప్రేమ కావాలి అనే సినిమా ఎంత విజయం సాధించిందో మీ అందరికీ తెలుసు. ఒక మంచి చిత్రం ద్వారా, మంచి టైటిల్ ద్వారా ఒక మంచి హీరోని తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం చేసినందుకు, అలా పరిచయం చేసే అవకాశం మాకు ఇచ్చినందుకు సాయి కుమార్ గారికి, వాళ్ళ కుటుంబాలందరికీ కూడా మేము చాలా థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. సో అది డెఫినెట్గా ఒక మంచి నటుడికి ఉండవలసినటువంటి అన్ని క్వాలిటీస్ ఉన్నటువంటి నటుడు. అతనికి మంచి స్క్రిప్ట్ దొరకాలి, మంచి టీం దొరకాలి, దొరికితే తనేంటో నిరూపించుకోగలనని చెప్పి మొదటి చిత్రాల ద్వారానే నిరూపించుకున్నాడు. ప్రేమ కావాలి కానీ, లవ్లీ కానీ, వరుసగా అతను చేస్తున్న సినిమాలు చూస్తూ ఉంటే అతను పరంగా ఎలాంటి లోటు మనకు కనిపించదు. కృషిలో చాలా నిబద్ధతతోటి, క్రమశిక్షణతోటి అతను పనిచేస్తాడు. అది కొన్ని సినిమాలు ఆశించినంత స్థాయిలో విజయం సాధించకపోయినా అతన్ని లోపం ఎంచడానికి మాత్రం ఏం కనపడదు మనకి. డెఫినెట్గా నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ కంటే కూడా ఒక క్వాలిటీ ఫిల్మ్స్ చేయడం అనేది ఇప్పుడున్నటువంటి కాంపిటేటివ్ మార్కెట్లో అవసరం. ఆ విషయాన్ని తెలుసుకునే చాలా సెలెక్టివ్గా సినిమాలు చేయాలనే ఉద్దేశంతో అది నెంబర్ కంటే కూడా క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇస్తూ మంచి సినిమాలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. సో అలా సెలెక్ట్ చేసుకున్న సినిమాల్లో ఒక సినిమా ఈ గరం అనే ఒక సినిమా. ఈ సినిమా డైరెక్టర్ మదన్, మనందరికీ పరిచయం ఉన్నటువంటి డైరెక్టరు. మదన్ పేరు చెప్పగానే మనకి ఆ నలుగురు అనే ఒక మంచి కథాచిత్రం గుర్తుకొస్తుంది. మంచి కథాచిత్రంగానే కాదు, కమర్షియల్ వాల్యూస్ అన్నిటినీ కూడా జొప్పించి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ని ప్రేక్షకులు ఏవైతే కోరుకుంటున్నారో అలాంటి అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తోటి ఆది హీరోగా మన ముందుకు ఒక చిత్రాన్ని తీసుకొస్తూ ఉన్నారు. ఈ కొత్త నిర్మాతలు డెఫినెట్గా ఒక మంచి కమర్షియల్ విజయాన్ని సాధిస్తారని నేను నమ్ముతున్నాను. సో థ్యాంక్ యూ అచ్చిరెడ్డి గారు. అలాగే ఇప్పుడు మా ఈ శ్రీనివాస్ ఐ స్క్రీన్స్ టైటిల్ లోగోని మా హీరో ఆదిని, హీరోయిన్ ఆదా శర్మని ఇద్దరిని వచ్చి దాన్ని లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇంకా 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 భయ్యా అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్. ఫస్ట్ టైం గరం సినిమాకి కథా మాటలు అందించానండి. కేవలం అసిస్టెంట్ డైరెక్టర్గా తిరుగుతున్న టైంలో కథను నమ్మి కేవలం కథలో ఉన్న పాయింట్ నమ్మి సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి సినిమా అవుతుందని నమ్మకంతో ఈ సినిమాని ఎలానే సరే చేయాలని ముందుకు వచ్చిన సాయి కుమార్ గారు అండ్ ఆది గారు, థ్యాంక్ యూ సార్. ఈ సినిమాలో ఆది గారు
ఇప్పటి వరకు చేసిన అన్నిటికన్నా కొంచెం డిఫరెంట్గా చాలా న్యాచురల్గా ఓ పక్కింటి అబ్బాయిలా ఓ మంచి సినిమా చేశారండి. గర్వం అనగానే పెద్ద యాక్షన్ సినిమా అనుకోవద్దండి, ఓ సరదాగా ఫన్నీగా ఉండి ఓ విలేజ్ నుంచి వచ్చి ఒక మంచి ఎనర్జీ క్యారెక్టర్ అండి. డెఫినెట్గా మంచి సినిమా అవుతుందండి. ఆది గారి కెరీర్లో కొత్త ఇమేజ్ని తీసుకొస్తానని కొంచెం ఓవర్ ఆన్సర్ చెప్తున్నానండి. డెఫినెట్గా మంచి సినిమా అవుతుందండి. ఇంకా నెక్స్ట్ మదన్ గారండి, మా గురువు గారు. నేను ఆయన దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నప్పుడే ప్రతి ఒక్కరూ కథ రాసుకొని ఆయన సలహా అడుగుతుంటారండి. ఈ కథ ఎలా ఉంది, ఈ కథ ఎలా ఉందంటే ఆయన ఆ కథ ఎలా ఉంది, ఈ కథ ఎలా ఉంది అవి చెప్తూ ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేస్తుంటారు. బేసిక్గా ఆయన రైటర్ కాబట్టి అండి. అలాంటి ఆయన సరే నేను కూడా ఇలా సార్ రైటర్గా ట్రై చేస్తున్నాను, ఇప్పుడు ఏమైనా కథ ఉంటే డైరెక్షన్ లేదంటే రైటర్ ఏదో చేయాలి సార్, ముందు ఇండస్ట్రీలో తొందరగా పైకి రావాలి అని ప్రయత్నం చేస్తూ కథ చెప్పానండి. చెప్పగానే ఒకసారిగా కథ విని ఆయన కథలన్నీ కొంచెం పక్కన పెట్టి కొద్ది రోజులు మాత్రం ఆయన కథలు పక్కన పెట్టి కథ చాలా బాగుంది సీను, ఈ సినిమా నేను డైరెక్ట్ చేస్తాను అని ఇమీడియట్లీ ఈ సినిమాకి ఆది గారు అయితే బాగుంటుందని ఆయనే నిర్ణయం తీసుకొని ఇమీడియట్లీ అప్రోచ్ అవ్వడం జరిగిందండి. కథ విన్న వెంటనే ఆది గారు, సాయి కుమార్ గారు చాలా మంచి పాయింట్, కొత్త పాయింట్ అని ఇమీడియట్లీ సినిమా చేయడం జరిగిందండి. అందరికీ నమస్కారం అండి. మాట్లాడడం కొంచెం కష్టమే. మంచి సినిమా చేస్తున్నాం. సాయి అన్న అందరికీ మంచి వెనకాల నుండి బాగా సపోర్ట్ చేస్తూ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఎంకరేజ్ చేస్తూ ప్రతి దగ్గర తను పెద్దగా ఉంటూ అందరి చేత ఒక మంచి సినిమా చేసే అవకాశాన్ని కల్పించారు. గరం ఒక ఎమోషన్ ఉంది సినిమాలో, ఆ ఎమోషనే క్యారీ చేస్తుంది. నాకు విజువల్గా చేయడానికి నేను ఇంతవరకు చేసిన సినిమాలన్నిటికీ ధీటుగా చాలా అద్భుతంగా చేయగలిగాను నేను అనుకుంటున్నాను.